భాష ఏదైనా నటీనటులను సమానంగా అన్ని ప్రాంతాల్లోనూ ఆదరిస్తూ ఉంటాం. ఇది నాటి ఎంజీఆర్ నుండి నేటి కేజీఎఫ్ వరకు నడుస్తున్న హవానే. ఇదే కోవలో తమిళ్ సినిమా, టీవీ రంగంలో ఎంతో పాపులర్ నటిగా, నాడు హీరోయిన్గా, నేడు క్రేజీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, తల్లిగా, వదినగా తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రేణుక. మన ఇంట్లో సొంత అక్క ఎలా ఉంటుందో ఆమె నటిస్తుంటే అలాగే కనిపిస్తూ ఉంటుంది. 90వ దశకంలో గుప్పెడు మనసు సీరియల్లో రేణుక నటన అద్భుతం. ఇదే సీరియల్లో నటి గీతా ప్రకాష్ రాజ్ లీడ్ రోల్స్ చేయగా ఎంతోమంది ఇప్పటికీ ఈ సీరియల్ గురించి మాట్లాడుతూ ఉంటారు. హీరోయిన్ మాధవి నటించిన మాతృదేవోభవ సినిమాను పోలి ఉండే గుప్పెడు మనసు తమిళ్, తెలుగు ప్రజల అభిమానాన్ని చూరగొన్న ప్రముఖమైన సీరియల్గా పేరు సంపాదించుకుంది. ఇందులో రేణుక మంచి పాత్రలో నటించారు. కె బాలచందర్ టెలి సీరియల్ ప్రేమి అనే తమిళ సీరియల్తో రంగప్రవేశం చేసిన రేణుక అనేక టీవీ సీరియల్స్, సినిమాలోనూ నటించారు. 1983లో శ్రీరంగంలో పుట్టిన రేణుక తన తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో ఆర్థిక పరిస్థితులు వెంటాడాయి. ఇద్దరు తమ్ముళ్ల బాధ్యత, కుటుంబం గడవడం కష్టం అవడంతో చెన్నైకి మకాం మార్చి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుండగా డ్రామా ఆర్టిస్టుగా జాబ్ దొరికింది. ఆ తర్వాత సినిమాలో కూడా నటించడం మొదలుపెట్టింది. 1989లో టి రాజేందర్ తీసిన సంసారం సంగీతం అనే సినిమాతో రేణుకకు మంచి బ్రేక్ దొరికింది. తెలుగులో తక్కువగా నటించిన తమిళ్, మలయాళం భాషలో 75కు పైగా సినిమాలో నటించింది. 2009లో హిందీ సినిమాలోకి కూడా ప్రవేశించింది. ఒకవైపు సినిమాలో నటిస్తూనే బుల్లితెరపైన ప్రేమి, గుప్పెడు మనసు వంటి సూపర్ హిట్ సీరియల్స్లో నటించింది. ఇప్పటికీ బుల్లితెర, వెండితెర రెండు కళ్ళులా భావిస్తారు రేణుక. బాలచందర్కి ఆస్థాన నటిగా కొన్నేళ్లపాటు మరొక నటి గీతాతో కలిసి నటించింది. ఇక చెన్నై బేస్డ్ బిజినెస్ మ్యాన్ అయిన కుమారన్ని పెళ్లి చేసుకున్న రేణుక భర్తతో కలిసి ఇండియాలోనే అత్యుత్తమ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అయిన అలోహా ఇండియా అనే సంస్థను నడిపిస్తుంది. 3 విద్యార్థులతో ప్రారంభించిన ఈ సంస్థ 12 ఏళ్లలో 5 లక్షల మంది విద్యార్థులను తయారు చేయడం గమనార్హం. సినిమా జీవితం, బిజినెస్ రెండూ చక్కగా మేనేజ్ చేస్తూ ఇంత పెద్ద సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్గా కూడా సమర్థవంతంగా నడిపించడం ఎంతో గర్వించే విషయం. మరి వచ్చే రోజుల్లో ఆమె కంపెనీ మరింత పైకి రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్.